వచ్చారంటూ కూడా కూడుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా ఇంకా ఉన్నారు, చూస్తూ ఉంటే అభిమానులుగా అయితే అంతులేదని చెప్పాలి. వస్తుంటే అలా కంటిన్యూగా ప్రతి ఒక్కరు కూడా మీ మాట్లాడుతుంటే చెయ్యొస్తుండే నేపథ్యం కూడా కనిపిస్తుంది. ఇదే గ్రామంలో స్నేహితులతో ఉన్నారు. చెప్పండి, ఎలా అనిపిస్తుంది ఏంటి చూస్తుంటే? మీ స్నేహితుడు ఇంత ఘన విజయం సాధించారు, వచ్చారు, ఈ రోజు కూడా మీరు వచ్చారు. అసలు ఎవరికి తెలియదు. ఇప్పుడు ఈ ఊరికి చాలా మంది మ్యాప్స్ లో ఎత్తుకొని మరీ వస్తున్నారు. మా ఫ్యామిలీ, మా అక్కలందరూ మార్నింగ్ నుంచి ఫుల్ గా గోల, తీసుకెళ్ళు అని, కళ్యాణ్ చూస్తామని చాలా హ్యాపీగా ఉంది. ఓకే, చూసాం కదా, పూర్తిగా ఇంటికాడలు అంతా కూడా పూర్తిగా తీసుకెళ్ళాలి, అక్కడ వెళ్ళాలి అంటూ కూడా అందరూ కూడా చెప్పుకొస్తున్న నేపథ్యం కూడా కనిపిస్తుంది అంటున్నారు. చూస్తూ ఉంటే ప్రతి ఒక్కరు కూడా వస్తున్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఒకసారి డోర్ ఓపెన్ చేస్తారు. ఎలా చూడాలి ఏంటి ఈ విజయాన్ని? మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఎంత భారీ ఎత్తున వస్తున్నారు, ఎలా చూడాలి? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం అండి. మా క్యాస్ట్ ఈ స్థాయికి వెళ్ళినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. మా తెలగ సంఘం నుంచి మా అందరూ కూడా, వీళ్ళందరూ వచ్చిన అందరూ మా కమ్యూనిటీ వాళ్ళే, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం మేము. ఓకే, రైట్. సో చూసాం కదా, వీళ్ళంతా కూడా ముఖ్యంగా చూసుకుంటే క్యాస్ట్ బేస్ చేసుకుని అంతా కూడా తెలగ కమ్యూనిటీతో వీళ్ళంతా కూడా భారీ ఎత్తున మాత్రం వాళ్ళకి సంబంధించిన నాయకులు, అలాగే వాళ్ళకి సంబంధించినటువంటి అందరూ కూడా వచ్చిన నేపథ్యం కూడా కనిపిస్తూ ఉన్నది. చూస్తూ ఉంటే సుమారుగా కిలోమీటర్ల మేర అయితే మాత్రం బారు తీసుకునే పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. చూడొచ్చు, ఒక 2-వీలర్ బైక్ పైన కూడా వచ్చి తన అభిమానాన్ని చాటుకుంటున్న వ్యక్తి కూడా మనతో పాటు ఉన్నారు. చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి? వచ్చామండి. అవునండి, చాలా బాగా ఆడారు గేము. హైదరాబాద్ నుంచి చాలా, మన శ్రీకాకుళం జిల్లా నుంచి చాలా నుంచి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి చాలా ముందుకు వచ్చి బిగ్ బాస్ లో విన్నాయి, చాలా సంతోషంగా ఉన్నారండి. ఓకే, దీన్ని ఎలా చూడాలి? ఇంత ఘన విజయాన్ని ఏ విధంగా? చాలా ఘన విజయంగా చూడాలండి. చాలా ఉత్తరాంధ్రకి బాగా పవన్ కళ్యాణ్ వ్యక్తి బాగా పొందారండి. సో చూసాం కదా, ఒకవేళ శ్రీకాకుళం నుంచి వచ్చామంటున్నారు, మరికొందరు విజయనగరం నుంచి వచ్చారు, మరికొంతమంది విశాఖపట్నం నుంచి వచ్చారు. అలాగే మరి మహిళలు కూడా ఈ అభిమానంగా అంతులేదని చెప్పాలి. మహిళలు కూడా ఎక్కడి నుంచో ఆల్రెడీ వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. అమ్మ, ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి చూస్తామంటే ఎలా చూడాలి? ముంజే నుంచి వచ్చాం. ఓకే, మీకు ఎలా అనిపిస్తుంది? చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది చూడడానికి, అందుకే వస్తున్నాం. పక్కూరు కదా, మాకు కూడా గర్వంగా ఉంది, అందుకే చూడడానికి వస్తున్నాం. ఓకే, చూసాం కదా, పక్క ఊరి నుంచి కూడా చాలా దూరాల నుంచి కూడా ఈ యొక్క ప్రాంతానికి అయితే చేరుకునే పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. చూడొచ్చు, సుమారుగా 15 నిమిషాలు అయిపోయినా సరే ఇంకా జనాలు వస్తూనే ఉన్నారు, వెళ్తూనే ఉన్నారు. చూస్తూ ఉంటే సుమారుగా ఆ గ్రామంలోకి ఆల్రెడీ చేరుకున్నారు. ఆల్రెడీ ఇప్పటికే కళ్యాణ్ కూడా గ్రామానికి అయితే ఆల్రెడీ చేరుకున్నప్పటికీ కూడా ట్రాఫిక్ చూస్తూ ఉంటే పూర్తిగా బారులు తీసుకునే పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. భారీ ఎత్తున కూడా ఇదంతా కూడా. అదే విధంగా ఈరోజు చూస్తూ ఉంటే ప్రజలంతా కూడా ఇక్కడికి గుమిగుండే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇదే క్రమంలో ఇక్కడ కొంతమంది ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీకు ఎలా అనిపిస్తుంది అండి? మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మాది ఈ ఊరే. ఓకే, సో మాకు ఆనందంగా ఉంది. సిరీస్ లో ఈయన పరాలు కళ్యాణ్ గెలవడం ఆనందంగా ఉంది. ఓకే, సో ఇదంతా ఊరంతా ఒక ఉత్సాహంతో పార్టిసిపేట్ చేశారు. ఇంత బాగా జరుగుతుంది ప్రెసెంట్ యాజ్ ఆఫ్ నౌ. ఓకే, మీరు చెప్పండి, ఎలా అనిపిస్తుంది? ఇంత భారీ ఎత్తున చూస్తూ ఉంటే ఒక మీ గ్రామానికి ఒక పేటకే పీటను తీసుకొచ్చారంటూ కూడా మరికొందరు చెప్పుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. అంతే, ఎలా చూడాలి? మాకు చాలా ఆనందంగా ఉందండి. మా ఊరికి ట్రోఫీ రావడం ఇంకా ఆనందంగా ఉంది. అలాగే మా ఊరు ప్రజలు అందరూ చేస్తారండి దీనివల్ల. ఓకే, మీరు చెప్పండి. మేము తప్పకుండా ఊహించామండి అని చెప్పి. మా కళ్యాణ్ మీద మాకు చాలా నమ్మకం ఉండేది. ముందు నుంచి కళ్యాణ్ మీద బాగా నమ్మకంతో ఉన్నాం. కానీ ఆఖరి పరిస్థితుల్లో వీళ్ళిద్దరిలోకి ఎవరికి వస్తుందా అని చెప్పి చాలా మంది అనుకున్నారు. తనూజాకి ఇస్తారని. కానీ ఆంధ్ర రాష్ట్రం, తెలంగాణ రాష్ట్రం, 2 రాష్ట్రాలు కూడా ముందే నిర్ణయం చేశాయి. 100% నిర్ణయం చేశాయి. అతని యొక్క కామ్ విధానానికి కానీ, అతని యొక్క టాస్క్ విధానానికి కానీ ముందే నిర్ణయించాం. మేము తప్పకుండా గెలుపు అనేది మాదే అని మేము ఎప్పుడూ ఊహించేసాం. మాకు చాలా ఆనందంగా ఉందండి. జై జవాన్. మీరు కూడా జవానా? లేదు, నేను జవాన్ కాదండి, లోకల్ ఎంప్లాయీని. ఇదే ఊరుకు సంబంధించిన ఎంప్లాయీ అండి. సో చూసాం కదా, గ్రామస్తులు అయితే మాత్రం ఆనందాలకి అవధులు లేవని చెప్పొచ్చు. ముఖ్యంగా చూసుకుంటే జై జవాన్ అంటూ కూడా మరొక వైపు నినాదాలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. ఒక సామాన్యుడు ఈ రోజు ఒక అగ్ని పరీక్ష ద్వారా బిగ్ బాస్ లోకి ఎంటర్ అయ్యి ఈ రోజు ఘన విజయం సాధించడంతో ఆ గ్రామాలకైతే పూర్తిగా అందరిలో కూడా ఒక ఆనంద ఉత్సవాల్లో అయితే ఉంటున్న పరిస్థితి కనిపిస్తుంది. సుమారుగా చూసుకుంటే మొన్న గెలిచినటువంటి ఆ ప్రకటించినటువంటి రోజు నుంచి ఈ రోజు వరకు కూడా సుమారుగా 3 రోజుల పాటు ఈ గ్రామస్తులంతా కూడా ఒక తీవ్ర స్థాయిలో కష్టపడి, ముఖ్యంగా చూసుకుంటే ఆ యువత అంతా కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తూ పెద్ద హోర్డింగ్లు పెడుతూ హార్ట్లీ వెల్కమ్ అంటూ చెప్పేస్తూ చూడొచ్చు. ఈ విధంగా పూర్తిగా వాళ్ళకి సంబంధించిన వాళ్ళ స్నేహితులు, గ్రామస్తులంతా కూడా